హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే గోప్రోకి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ మన దగ్గర ఉండే అవన్నీ వచ్చేసి ఖరాబ్ కావడం జరిగింది. కొన్ని ఇనిగిపోయినాయి, అంతేకాకుండా కొన్ని తెగిపోయినాయి బెల్ట్లు అయినా. అందుకోసమే గోప్రో ఒక మొత్తం సెట్ అయితే తెప్పించిన. ఈ సెట్ వచ్చేసి కంప్లీట్గా మనకు 1100 రూపీస్ ఏమో పడ్డది. దీంట్లో అసలు ఏమేమి వచ్చినాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే మీకు ఈరోజు వీడియోలో చూపెట్టబోతున్నా. ఫస్ట్ వచ్చేసి దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ చేసినట్లయితే గైస్ మీరు చూడవచ్చు, మనకు వచ్చేసి దీంట్లో ఒక బాక్స్ అయితే రావడం జరిగింది. మంచిగా బందోబస్తే ఉంది. అంతేకాకుండా ఒక కవర్ అయితే వచ్చింది. కవర్ వచ్చేసి ఇది మొత్తం యాక్సెసరీస్ ఫుల్ వచ్చినాయి. ఇక గోప్రోను మనం ఎక్కడైనా సెటప్ చేయాలంటే రంది లేదనమాట. ఇన్ని యాక్సెసరీస్ అయితే వచ్చినాయి. ఫస్ట్ ఈ కవర్లో ఏమి వచ్చినాయి మీరు చూడవచ్చు. ఫస్ట్ వచ్చేసి పాదిన్ పసామాన్ షాప్లా ఉంటే చూడు, అట్లయితే మొత్తం మాఫియా దిగిందనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది ఏం బెల్ట్ అంటే ఇది వచ్చేసి ఇది నిజంగా అది మనము కార్లో పోయేటప్పుడు అద్దానికి దీన్ని సెట్ చేసినాం అనుకోండి, ఇక్కడ గోప్రోని సెటప్ చేయొచ్చు. కార్ల గ్లాస్ ఫిక్స్ చేయడానికి దీన్ని, కార్ల గ్లాస్ కనే కాదు ఎక్కడైనా సరే ఒకవేళ మనం గ్లాస్కి ఫిక్స్ చేయాలనుకుంటే దీన్ని ఆరామ్సే ఫిక్స్ అయితే చేయొచ్చు. ఇది వచ్చేసి అది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది దీంట్లోనే. ఇదేంటిదంటే ఇది నెత్తి పెట్టుకుని జింగా పెట్టుకో. ఇట్లా నెత్తికి అయితే మనం గైస్ గోప్రోని మౌంట్ చేస్తూ ఉంటాం కదా, మన దగ్గర ఉండేది ఖరాబ్ అయింది, అందుకోసం మళ్ళీ తెప్పించిన. ఇక్కడ గోప్రోని సెటప్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇది ట్రైపాడ్ అనమాట. ఈ ట్రైపాడ్ వచ్చేసి ఇట్లా బుగ్గలకి ఎందుకుందంటే దీని లోపల గాలి ఉంటుంది. దీన్ని వాటర్లో ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేసినాం అనుకోండి, వాటర్లో మనం గోప్రోని దీన్ని మౌంట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు గోప్రో జారిపోయి వాటర్లో పడ్డా సరే అది మునుగది, తేలుతూనే ఉంటుంది. అదే దీని స్పెషాలిటీ. మన 11కు పాతది పెడదాము, 12కు ఇది పెడదాం. బందోబస్తు వాటర్లో ఏ ఎక్స్పెరిమెంట్ తీసినా నో టెన్షన్. నెక్స్ట్ 2 బెల్ట్లు అయితే వచ్చినాయి. ఇవి ఏం బెల్ట్లు ఇంకా ఇది ఉత్తదే. ఇది ఇంపార్టెంట్ బెల్ట్. ఇదేంటి తెలుసా? ఇది చేతికి వేసుకునేది. ఇట్లా వేయాలి. అండ్ ఇది తిరుగుతుంది. ఇక బటన్ ఉందా, ఇక్కడ బటన్ ఉంటుంది ఒకటి, ఈ బటన్ వచ్చి దీన్ని దింపాలి. ఇటు తిరుగుతుంది. దీనికి గోప్రో వెయిట్ పెట్టినాం అనుకో, మనం ఇట్లా ముంగడు చూపెట్టవచ్చు, ఇట్లా దింపినాం అనుకో వెనక చూపెట్టవచ్చు. అదే ఇది బెల్ట్ స్పెషాలిటీ. నెక్స్ట్ వచ్చేసి పెద్దది ఏంటి అంటే బాడీ బెల్ట్. ఆల్రెడీ చాలా వీడియోస్లో దీన్ని మనం యూజ్ చేసినాం, మన మెయిన్ ఛానల్లో మీరు చూసుంటారు. దీన్ని మొత్తం బాడీకి అయితే వేసుకోవచ్చు అనమాట. గోప్రో వచ్చేసి ఇక్కడ చెస్ట్ పైన అయితే ఉంటుంది. మెయిన్లీ రన్నింగ్ వీడియోస్కి, ఇంకేదైనా క్లైమ్ చేస్తాం కదా ఆ వీడియోస్కి దీన్ని ఎక్కువ వాడతాం. మెటల్ క్వాలిటీ పాతదాని లెక్క లేదు చూడు, పాతది మంచిగా బందోబస్తు బిల్లు ఉంటుంది కదా. మేము ఓల్డ్ది తెప్పించినప్పుడు వేరే బ్రాండింగ్ తెప్పించినాము, దానికంటే ఇది మంచిగా వస్తుందేమో అనుకున్నాం. కానీ ఇది ఏదైతే మనకు బిల్లు ఉందో ఇది కొద్దిగా లో క్వాలిటీ అనిపిస్తుంది కంపేరేటివ్లీ అది. నెక్స్ట్ వచ్చేసి ఒక క్లిప్. ఇది మనకు ఎక్కడైనా వుడ్ ఐటెం కావచ్చు, దేనికన్నా ఉంటుంది కదా, దానికి గోప్రో మౌంట్ చేయడానికి. ఫర్ సపోజ్ ఇక ఏలు వచ్చేసి ఏదైనా చెక్క అనుకోండి, దీన్ని ఒత్తి ఇట్లా పెట్టవచ్చు. గోప్రో ఇది ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు గీనికే చూడండి, బండి ఉందా, ఈ బండకి ఇట్లా పెట్టవచ్చు. ఈ గోప్రో అయితే మౌంట్ అవుతుంది అన్నమాట. ఇది ఈ క్లిప్ అక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని గోప్రో మౌంట్లు అయితే వచ్చినాయి. ఇల్లొక మౌంట్ ఉంది, ఇల్లొక మౌంట్ ఉంది. గోప్రో క్లీనింగ్ సెట్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి గోప్రో క్లీనింగ్ సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా గోప్రో మౌంట్లే కొన్ని. అండ్ గోప్రోని మనము ఒకవేళ ఎక్కడైనా అతికించాలనుకున్నాం అనుకో, అతికించడం కోసం చాలా దీంట్లో అయితే మనకు స్టిక్కర్స్ అయితే రావడం జరిగింది. ఇక గోప్రో స్టిక్కర్స్ మనం కింద అతకబెట్టాలి. దీని మీద గోప్రోని పెట్టినామనుకో ఎట్టుకోదు. ఇప్పుడు కార్ మీద పెట్టాలనుకుంటే కార్ మీద గోప్రోని మౌంట్ చేయొచ్చు, కార్ బానట్ మీద పెట్టాలనుకుంటే అక్కడ మౌంట్ చేయొచ్చు. అంటే మనం ఎనీవేర్ గోప్రోని స్టిక్ చేయొచ్చు. స్టిక్కర్లు వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇవి మనం గోప్రోని వీక్ దామన్నా కానీ రావు, మస్తు స్ట్రాంగ్ ఉంటాయి. ఇలాంటి స్టిక్కర్స్ చాలా వచ్చినాయి. ఇవి వచ్చేసి మనకు బయట కవర్లో వచ్చిన యాక్సెసరీస్. ఇప్పుడు ఈ బాక్స్లో ఏ యాక్సెసరీస్ వచ్చినాయో అవన్నిటిని మీకు చూపిస్తా. బాక్స్ అయితే బందోబస్తుంది. మా మెమరీ కార్డ్స్ పెట్టుకొని కావచ్చు, గోప్రోస్ బ్యాటరీస్ పెట్టుకొని కావచ్చు, భలే పనిచేస్తుంది. అయ్యా దీంట్లో ఓపెన్ చేయగానే పెద్ద ట్రైపాడ్ వచ్చింది. ట్రైపాడ్ భలే ఉందిగా, మంచిగా ఉందిగా, పెద్దగా సెల్ఫీ స్టిక్ అంత ఉంది. మీరు చూడొచ్చు. గోప్రోని ఇక్కడ మనం నార్మల్గా గోప్రోని ఇక్కడ పట్టుకుంటేనే హైపర్ వ్యూ పెడితే మొత్తం వస్తుంది. అదే మనం ఈ స్టిక్ పెట్టి పెట్టుకున్నాం అనుకో ఇట్లా మా ఊరు మొత్తం వస్తుంది ఇక అలా గోప్రోలా, అంత పెద్దగా ఉంది. నెక్స్ట్ ఇది ఇంకోటి వచ్చేసి నేను ఇంతకుముందు మీకు క్లిప్ చూపెట్టినా కదా, అలాంటిదే క్లిప్, కాకపోతే అదే సేమ్ ఇగో అసలు క్లిప్ ఇంకొకటి బాక్స్ లోపల అయితే ఇచ్చిండు. అండ్ గోప్రోకి సంబంధించిన కొన్ని వైరింగ్స్, అంతేకాకుండా ఈ అటాచ్మెంట్స్, ఇది వచ్చేసేంది ఇది చాలా యూస్ఫుల్ టూల్.
ఇది నేను ఆల్రెడీ మన పాత కొన్ని వీడియోలలో వాడినా. ఇది వచ్చేసి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే బైక్ హ్యాండిల్ ఉంటుంది, ఆ హ్యాండిల్ ఫిక్స్ చేయొచ్చు దీన్ని మళ్ళీ నువ్వు ఇట్లా పెట్టినావు అనుకో గోప్రోనికి స్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు బైక్ హ్యాండిల్కి ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా రాడ్ లెక్క, దీనికి ఇట్లా ఫిక్స్ చేసినావు అనుకో ఇలా మధ్యలో గోప్రో ఇటు దిక్కు చూస్తుంది కదా, అట్లా చూడొద్దంటే ఇది పెట్టాలి. ఇది పెట్టిడే నువ్వు ఇది ఫిక్స్ చేసినావు అనుకో గోప్రోని ఇలా ఫిక్స్ చేయొచ్చు, గోప్రో ముందరికి వస్తుంది. బైక్ హ్యాండిల్ ఫిక్స్ చేసేది వాడిని నేను చాలాసార్లు. ఇవన్నీ కూడా అవే అటాచ్మెంట్లు ఇవన్నీ, ఈ రెండు ఇది. సో ఇన్ని అటాచ్మెంట్స్ అయితే గైస్ మనకు 1100 సంథింగ్ అయితే రావడం జరిగింది. నాకు తెలిసి కిట్ వచ్చేసి మంచిగానే ఉంది. మనం ఫర్దర్గా ఏమైనా వీడియోస్ షూట్ చేసినా ఏం చేసినా కానీ ఈ యాక్సెసరీస్లో అన్నీ మనం యూజ్ చేయలేం, కొన్ని అయితే వాడతాం కంపల్సరీ. ఆ వాడిని అన్నింటినీ మీకు చెప్తా నేను. సో ఈ యాక్సెసరీ అన్నింటినీ మనం అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట త్వరలోనే. అండ్ ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూడండి, గోప్రో సెట్ మొత్తాన్ని అయితే గైస్ దీంట్లో అయితే ప్యాక్ వేసేసినాం. ఇది వచ్చేసి సైడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని పార్సల్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ పార్సల్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మొత్తం మెగ్నీషియం మెటల్ అయితే ఉంది. త్వరలోనే ఈ మెగ్నీషియం మెటల్తో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే రాబోతుంది మన ఛానల్లో. సో ఆ టైంలో మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే చూస్తారు. చిన్న మెగ్నీషియం మెటల్ ముక్కలు ఉంటాయి కాబట్టి ఒకవేళ మనం దీన్ని కట్ చేసినాం అనుకో మొత్తం కింద పోతుంది, అందుకని దీన్ని ఓపెన్ చేసేది చూపిస్తలేను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇవి ఏం జింగా, ఇది గ్యాస్ క్యాన్ జింగా. సో దీంట్లో మీరు చూసినట్లయితే గ్యాస్ క్యాన్ అయితే రావడం జరిగింది. మన దగ్గర ఉన్న చిన్న గ్యాస్ క్యాన్లు అన్నీ అయిపోయిన ఉండే, అందుకోసం ఒక గ్యాస్ క్యాన్ అయితే తెప్పించినాము. ఇది వచ్చేసి సపరేట్. ఈ బాక్స్లో ఏముంది అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, ఎవర్ గ్రీన్. ఇక్కడ స్టిక్కర్ చూస్తే మీకు అర్థమవుతుంది కావచ్చు, ద బీస్ట్ జోలో చిప్స్ సెట్ అయితే తెప్పించినాం అనమాట. దీంట్లో వచ్చేసి టోటల్గా 6 జోలో చిప్స్ అయితే ఉన్నాయి, మీరు చూడవచ్చు. 1 2 3 4 5 6 జింగా అన్బాక్సింగ్ చేస్తున్నాం కదా, చేస్తావు ఒకటి. రీసెంట్గా మనోడు 2 జోలో చిప్లు ఒకేసారి తిన్నాడు కదా, ఆ బ్రాండ్కి సంబంధించినవి తెప్పించినాం అనమాట. అక్కడ నుంచే వచ్చినాయి ఇవి. సేమ్ ఆర్డర్ని మళ్ళీ రీఆర్డర్ చేసినాము. జోలో చిప్లు జింగడు 2 తిన్నాడు ఒకటేసారి, గిలగిల కొట్టుకున్నాడు. ఈరోజు తింటావా? ఒక్కటి తిను, వద్దా? బిల్లు స్టిక్కర్ ఇచ్చారు జింగా, ఏడాదికి వేసుకోమంట వెనక మరి. జోలో చిప్లు వచ్చేసి మనము వీటితో కూడా ఒకటి సోషల్ ఎక్స్పెరిమెంట్ అయితే ప్లాన్ చేస్తున్నాము. జోలో చిప్ తిన్న తర్వాత జోలో చిప్ గురించే తెలియని వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి ఆ వీడియోలను అయితే వీటిని తినిపించబోతున్నాం వేరే వాళ్ళకు. అండ్ లాస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటి అంటే యాంటీ గ్రావిటీ కార్. అంటే ఏంటిదంటే ఇది నార్మల్గా మనకు కిందనే కాకుండా గోడల పైన స్లాబ్ పైన కూడా ట్రావెల్ అయితే చేస్తుంది. ఆ కార్ని తెప్పించినాం. సో ఈ యాంటీ గ్రావిటీ కార్ని అయితే గాయస్ అన్బాక్సింగ్ చేస్తాం, దీన్ని టెస్టింగ్ చేస్తాం. త్వరలోనే మన మెయిన్ ఛానల్లో వీడియో అయితే వస్తుంది, ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటుంది కావచ్చు, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ మేమైతే అమెజాన్లో తెప్పించినాము, చాలా ఎక్కువ డిస్కౌంట్కి అయితే తెప్పించినాము. ఒకవేళ మీరు కూడా బై చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా ఫాలో అయితే కండి, అక్కడ నుంచి మీరే తెప్పించుకోవచ్చు. సో ఇవి అమెజాన్ నుంచి వచ్చిన పార్సల్స్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలో గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.